హలో అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోసిన్ అఫీషియల్ 1M. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేనైతే ఒక వ్లాగ్ అయితే చేయబోతున్నా. సో ఈద్ మిలాదున్ నబీ అయితే రేపు ఉంది కదా, ఈ రోజు నుంచి నేను ప్రిపరేషన్లో ఉన్నానన్నమాట ఈద్ చేయడానికి. సో ఏమేమి చేస్తాము, ఈ ఈద్ ఎందుకు చేసుకుంటాము అనేసి నేనైతే వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా రోజుల తర్వాత నాకైతే ఈద్ చేయడానికి అయితే టైం అయితే ఫైనల్గా దొరికేసిందనమాట. ఇక మొత్తం ఇంటి పని మొత్తం చూసుకుంటూ మనం మాట్లాడుకుంటూ మిలాదున్ నబీ ఎందుకు జరుపుకుంటారో అన్నీ చెప్తాను. అలాగే నేను రేపు చేసేది ఏమేమి వంటకాలు చేస్తానో ఆ వ్లాగ్లో అయితే చెప్తానన్నమాట. ఈ వ్లాగ్ అయితే మొత్తం ప్రిపరేషన్ వ్లాగ్ ఉంటుందన్నమాట మిలాదున్ నబీకి. సో ఇప్పుడు మన వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రస్తుతానికైతే మన హౌస్ అయితే ఇలా ఉంది. మొత్తం బూజు మొత్తం తీసేసి ఇళ్ళంతా వాష్ చేసేసి సో మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసేసేయాలి. బట్టలు వాషింగ్ మిషన్కి వేయడం అన్ని వర్క్ అయితే ఈ వీడియోలోనే అయిపోతుందన్నమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. అండ్ ఇంకో విషయం ఏమంటే, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలంటే నాకు ఫస్ట్ కావాలి టీ. సో అది నా బూస్టర్ అనమాట. సో టీ తాగిన తర్వాత నేను ఏదైనా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. అది ఎందుకో అలా అలవాటు పడిపోయిందండి. లేదంటే మామూలుగా మార్నింగ్ ఈవినింగ్ నేనైతే టీ తాగేది. ఇంకా వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడైతే నేనైతే ఖచ్చితంగా అయితే టీతో స్టార్ట్ చేస్తాను. సో మీరు కూడా నాతో పాటు టీ తాగేసేయండి. అలాగే ఈ స్పెట్స్ ఎలా ఉన్నాయో నాకైతే చెప్పేసేయండి. సో బాగున్నాయా? బాగుంటాయి లేండి, గుడ్డోల్లాగా కదండి. అండ్ ఈ మెహందీ నేనే వేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. చాలా రోజుల తర్వాత నేనే వేసుకున్న డిజైన్ అయితే మరీ అంత నీట్గా రాదులేండి, కానీ వస్తుంది నాకు కూడా మెహందీ వేయడానికి. ఇంత మాత్రం వస్తుంది. బాగుందా? ఇంకా టీ చేసేస్తాను. టీ తాగిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏదో చూసేద్దాం. ఇక్కడ చూడండి, నాకు టీ అయితే రెడీ అవుతుంది. మార్నింగ్ అయితే చపాతీ ప్లస్ నేను ఎగ్ తాలింపు అయితే చేసి తినేసామన్నమాట. చపాతీ చూడండి, నిన్ను వీడని నీడను నేనే అన్నట్టు ఉంటాయన్నమాట పాత్రలు అయితే. సో ఈ పాత్రలు మమ్మల్ని వీడవు కాబట్టి ఇంకా పాత్రలు కూడా కడిగేసేయాలి. స్టార్టింగ్లోనే స్వాహ ఫస్ట్లోనే అయిపోయిందనమాట. పాత్రల స్టాండ్ కడుగుతుంటే చిర్రమని అయితే కోసుకుపోయింది బాగా. రక్తం చూపించకూడదు, రక్తం చూపిస్తే యూట్యూబ్ కూడా తప్ప వేస్తాడు. ఫస్ట్ బోని అయితే అయిపోయిందండి. అబ్బా జిల్ అంటా ఉంది, జిల్చిగా. సో ఫస్ట్ బోని ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. అయితే ఇంకా ఇలా ఉంటుంది. చాలా రోజుల తర్వాత వీడియో షూట్కి అయితే వస్తే అర్జెంటుగా వీడియో కూడా కావాలి, అలాగే ఇంటి పని కూడా కావాలి అంటే ఇలాగే జరుగుతుంది. సో మీరు కేర్గా చేయండి, నాలాగా ఫాస్ట్గా చేయకండి. ఇట్లా అవుతుందని అనుకోలేదు. ఇంక ఈరోజు ఏం పని జరుగుతుందో ఏమో నాకైతే తెలీదు. ముల్లంగడ్డల సాంబార్. సో ముల్లంగి సాంబార్ అయితే నాకైతే చాలా ఇష్టము. మా ఆయన గారికి అయితే ఇష్టం లేదు. నేను మసాలాలన్నీ ఇక్కడ చూడండి ఇలా రెడీ చేసుకొని అంతా మిక్స్ చేసేసి నేనైతే విజిల్స్కి అయితే పెట్టేస్తానమాట. చింతపండు పులుసు కూడా వేస్తాను. నాలాగా ఎంతమంది సాంబార్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఒక్కొక్క సాంబార్ ఒక్కొక్కలాగా చేస్తాను నేను కూడా. ఏదేమైనా కిచెన్ అయితే ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయి వచ్చింది. ఇంకా రేపు పండగకి అయితే చాలా రెసిపీసే చేయాలి. ఆ రెసిపీస్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తానమాట. ఈ రోజుకైతే కిచెన్ అయితే ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. చూసుకోండి ఎలా ఉందో చెప్పండి. ఇంకా మొత్తం కింద నీళ్ళు వేసి కడిగేస్తే వంట పని అలాగే నాకు ఇంటి పని అయితే అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఏమేమి చేస్తానో మళ్ళీ చూపిస్తాను. ఈరోజు అయితే సంత కదా, ఈరోజు మంగళవారం. నాకు తెలీదు మంగళవారం అనేది. సంతగా అయితే వెళ్ళిపోయాను మార్నింగే. అనపకాయలు చాలామందికి ఇష్టం అండి. ఇదంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరనమాట. అనపకాయలు అయితే 1 కేజీ తీసుకొని వచ్చేసా. ఇంకా ఇవన్నీ సర్ది పెట్టేసి సో ఈ 2 డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఒకటి ఏదైనా నేను ఈరోజు అయితే స్టిచ్ చేసుకోబోతున్నా. ఎందుకంటే రేపు వేసుకోవడానికి ఈద్కి. ఇంకా టోటల్గా అయితే ఇక్కడ చూడండి బట్టలన్నీ సర్ది పెడుతున్నా. ఎందుకంటే మా సిస్టర్కి డెలివరీ డేట్ అయితే ఇంకా 10 డేస్లో అయితే ఇచ్చారనమాట. ఇంకా నేను తమిళనాడుకి అయితే వెళ్ళాలి కదా డెలివరీకి. ఇంకా 10 డేస్ అంటే ఈ మంత్ ఎండింగ్ 30నో లేదంటే 31స్టో వెళ్ళాల్సి వస్తుంది. అందుకనేసి ఒక్కొక్కటి నేనైతే డ్రెస్సెస్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నా. ఒక 5 డ్రెస్సెస్ అన్నా వెతుకొని పోవాలి కదా, అప్పుడు మీకు వీడియోస్ రావు. వ్లాగ్స్ అయితే చూపిస్తాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు తమిళనాడుకి. ఫైనల్గా అయితే నేనైతే ఈరోజు ఏది బాగుంటుంది, ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేసుకుంటాను ఈరోజు. ఎందుకంటే దీని దుపట్టా అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో ఇలాంటి దుపట్టాస్ అయితే నాకు భలే ఇష్టము. అన్ని ప్రతి దాంట్లో ఇలాంటి దుపట్టాస్ అండి. బోర్ కొట్టేసింది నాకైతే ఇలాంటివి తీసుకొని చూడండి. ఫైనల్గా దీనికి కూడా అలాగే వచ్చింది. దీనికి కూడా ఇదే దుపట్టా. ఈ దుపట్టాలతో అయితే బోర్ కొట్టేసింది నాకు. సో ఫైనల్గా ఇల్లు మొత్తం నీట్ అయిపోయిందండి. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారా? సో ఇదేనండి ఇంటి పని అయితే అయిపోయింది. ఇంకా వంట పని కూడా అవుతా ఉంది చిన్నగా. ఇంకా మా ఆయన గారికి అయితే సాంబారు అలాగే అన్నం వేసేయాలన్నమాట.
భలే ఉన్నారులేండి. చూడండి, ఏం హీరోనా మీరు? ఏం కాదులేండి, జీరో మీరు. అందరూ చెప్పేస్తారు మీరు హీరోనా జీరోనా అనేసి. ఇంకా మాప్ అయితే అక్కడే బయట పెట్టేశాను. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేయాలి. ఇంకా వాటర్ వస్తుంది ఈరోజు. వాటర్ వచ్చిన తర్వాత అయితే వేస్తానన్నమాట. ఫైనల్గా డ్రెస్ అయితే కటింగ్ చేసేస్తున్నా. డ్రెస్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు టౌన్లో అయితే పని ఉంది. టౌన్లో అంటే మేము విలేజ్లో ఉన్నట్టు పని ఉంది బయట. నా డ్రెస్ గందికి వచ్చి చూడండి, నేను డ్రెస్ స్టిచ్చింగ్కి కానివ్వండి, నేను కటింగ్కి కూర్చుంటే నా టేప్ తీసుకుంటుంది, నా టేప్తో ఆడుకుంటుంది. అలే కోక ఏం సతాయిస్తుందంటే డ్రెస్ కటింగ్ చేయడానికి ఇది నాకైతే. అరే కోక ట్రీట్ అయిపోయిందని 3 రోజుల నుంచి సతాయిస్తూ ఉంది. ఈరోజు పై తీసుకొని వచ్చేసా. కోకోలే హటాయా ట్రీట్ అంటే అక్కడికి పోతుంది. చూడండి కేటల దగ్గరికి. ఎలా ఉంది డ్రెస్సు? కలర్ బాగుందా? మోడల్ బాగుందా? ఇలాంటి సింపుల్స్ నేను వేసుకుంటే డ్రెస్సెస్ అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటానండి, టైం ఉంటే అంతే. కోకో కోకో ఎదకరే కోకో చూడండి. కోనే నా కోకో బిడ్డ భలే సమజ్దారి బిడ్డ అండి బాబోయ్, భలే మంచి బిడ్డ. కానీ దీనికి ప్యాంటు దీంట్లోనే వచ్చింది. టాప్కి అయితే లైనింగ్ లేదు. ఇది ఇస్తే భలే ఆడుతుంది మా కోకో అయితే. కోకోలే రాదే. ఫైనల్గా డ్రెస్ అయితే కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ ఇంకా అవ్వలేదు. ఇంకా బయటకు అయితే వెళ్ళాలి, అర్జెంట్ పని అయితే పడింది. సో బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. ఏంటండి వెళ్దామా? ఈ నైట్ డ్రెస్ ఏంటండి వదలడం లేదు, చాలా ఫ్రీగా ఉందా ఎట్లా? మీకు ఫ్రీగా ఉందంట, నైట్ డ్రెస్ వదలడం లేదు. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా వెళ్ళి బయట పని చూసుకొని వచ్చి డ్రెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మా ఆయనగారికి వీలు ఉంటే గనక చెప్పేస్తున్నా, చెప్తే మళ్ళీ వదలరండి బాబాయ్, పులుంటాలు వేసి ఇస్తాను టైం ఉంటే. అది కూడా ఓకేనా? పులుంటాలంటే అబ్బా భలే ప్రాణం అండి. మిరకాయ బజ్జీలాగే ప్రాణం అది కూడా. సో దాంట్లో ఎర్రకారము అలాగే దాంట్లో శనగింజల చట్నీ అయితే బాగుంటుంది. సో చూద్దాం. ఫైనల్ ట్యాబ్లెట్ వేసుకున్నారా? ఏం సతాయిస్తారండి, చిన్న పిల్లల లెక్క సతాయిస్తాండారు. నాకైతే ట్యాబ్లెట్ వేసుకోండి, ఇంకా బయలుదేరుద్దామా? ఓకే, ఇప్పుడు మనం మదనపల్లి కూడా కొద్దిగా చూసేద్దాం ఇదే వ్లాగ్లో. మీ పని బాగుందండి, మదనపల్లి చూసేస్తున్నారు, మా ఇల్లు చూసేస్తున్నారు. సో నేను చెప్పే ప్రతి మాట అయితే వినేస్తున్నారు ఇంట్లో కూర్చొని. సో నేను పడే కష్టము మీరు హ్యాపీగా అయితే చూస్తూ ఉంటారనమాట మన వీడియోస్. సో వెళ్దాం పదండి, ఇంకా తల తినడం తక్కువ, పని అయితే ఎక్కువగా ఉంది ఈరోజు. వెళ్దాం. మన మదనపల్లి చూసేసేయండి. సో బయట రోడ్డు పై నుంచి అయితే మన మదనపల్లి అయితే వేరే లెవెల్ అయితే కనిపిస్తుంది. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది చూడండి, హున్నూర్ సాబ్ గుట్ట అండి అది. సో ఇదైతే ఎంత దూరం నుంచి కనిపిస్తుందంటే దగ్గరగా మనకు అంగళ్ళ దగ్గర నుంచి కూడా కనిపిస్తుందండి అది. ఇప్పుడు మొత్తం ఒకే హైవే అయిపోయింది కదా, అక్కడి నుంచి కూడా కనిపిస్తుంది. మదనపల్లి అయితే చాలా పెద్దగా అయితే అయిపోయింది. తిరుపతి, పుంగనూరు, మదనపల్లి. సో తిరుపతికి అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోండి. ఈరోజు కూడా క్లైమేట్ మారబోతుంది. నిన్న అయితే ఊటీ అయిపోయింది మన మదనపల్లి, ఈరోజు కూడా అలాగే అయిపోతుంది అనుకుంటున్నా. ఇంకా ఈయనైతే డ్రైవ్ చేస్తున్నారు. సో సీరియస్ పార్టీ చూడండి ఇక్కడ. అవును, ఎందుకు మీరు నా చున్నీ కలర్ వేసుకున్న టీషర్ట్ ఏమట్లా? ఈ ఏరియా ఎవరికైనా తెలుసా? ఈ ఏరియా వచ్చేసి రామారావు కాలనీ అంటారు. చూడండి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ ఎండాకాలంలో అయితే. ఇలాగేనండి, ఇంకా బాగుండేది మన సిటిఎం రోడ్ అయితే. అక్కడ చెట్లన్నీ నరికేసి ఇప్పుడైతే సిటిఎం రోడ్ అయితే కొత్తగా అయితే వేస్తున్నారు. చెట్లు నరికేసి అయిపోయింది, 1 సంవత్సరం పైన అయిపోయింది. ఇప్పుడైతే రోడ్ ప్రారంభించేశారనమాట. ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోతుంది అక్కడ. ఇంకా ధనలక్ష్మి సైడు, టౌన్ బ్యాంక్ సైడ్ అలా అయితే వెళ్ళాలి. డైరెక్ట్గా రోడ్డు నుంచి అయితే వెళ్ళడానికి అవ్వడం లేదు. ఇంకా ఫైనల్గా మన వీడియోలో రామారావు కాలనీ కూడా చూసేశారు కదండి. మన మదనపల్లి మొత్తం విజిట్ చేసేస్తున్నారు చిన్నగా అందరూ. ఒకటి చూపిస్తాను, నవ్వుకోరు కదా, నవ్వి కామెంట్ పెట్టారు కదా. ఇక్కడ చూడండి, నేను వీడియో షూట్ చూస్తుంటే 2XL అని కనిపించింది. ఏందరబ్బా ఇది 2XL అంటే? టీషర్ట్ మార్చి తిప్పేసేసుకున్నారు, ఉల్టా టీషర్ట్ వేసుకోవచ్చు అంటే అది 2 సైడ్ ఒకే కలరే కనిపిస్తుంది. అందుకనేసి చూసుకోలేదు కాబట్టి అలా వేసేసారనమాట. ఇంకా ఈయన బాధ రోడ్డు పైన మార్చుకుంటున్నట్టు. అందరూ రండి, చూడండి మరి మంచి పని అయితే అయిపోయింది. మార్చేస్తారులేండి, ఇంకా అయిపోయింది తొందరగానే. వేరే షూట్ ఉంది, షూట్ కోసం అయితే వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు. ఫైనల్గా అది చూసుకున్న తర్వాత ఇంకా రేపు పండగకి అయితే ఏమేమి కావాలో చూసుకొని తీసుకొని వచ్చేసేయాలి. చూడండి మన మదనపల్లిలో ట్రాఫిక్ అయితే ఎంత ఉందో ఈరోజు. మీలాదున్నవి రేపు ఉంది, అలాగే మనకు డే ఆఫ్టర్ టుమారో 28కి అయితే మనకు రాఖీ పండుగ కూడా ఉంది కదా. అలాగే ఈరోజు సంత కూడా ట్యూస్డే కదా, ట్యూస్డే మదనపల్లి సంత.
ఇలా ఉంటుంది ట్రాఫిక్ చూడండి. కాలేజెస్ టైమ్స్, స్కూల్ టైమ్స్, ఇప్పుడైతే ఈవినింగ్ టైం, ఇంటికి వెళ్ళే టైం, ప్రతి ఒక్కరు పని నుంచి ట్రాఫిక్ ఫుల్గా అయిపోయిందండి మన మదనపల్లి. ఎన్ని రోడ్లు పెద్దగా చేసినా అస్సలు సరిపోదు, అంత ట్రాఫిక్ ఉంటుంది మదనపల్లి అయితే. చూడండి ఇప్పుడు మనమైతే గర్ల్స్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. టీటీడీ కళ్యాణ మండపం ఇక్కడ ఈ సైడ్ చూస్తున్నారా. సో ఇప్పుడు సిటిఎం రోడ్ అయితే వర్క్ చేస్తుంది కదా, అది కూడా ఒక ట్రాఫిక్ పైన అయితే భారం పడిపోయింది అనమాట. మదనపల్లిలో ఫుల్గా అయితే ట్రాఫిక్ అయిపోయింది. ఇక నాకు తెలిసి 2-3 months అయితే జరగబోతుంది సిటిఎం రోడ్ వర్క్. అలాగే మనకైతే కదిరి రోడ్లో అయితే మనకు డ్రైనేజెస్ కడుతున్నారు. సో చాలా వర్క్ జరుగుతుంది. టోటల్ కంప్లీట్ అయిపోయాక డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే మన మదనపల్లి వచ్చేస్తుంది. ఇక డిస్ట్రిక్ట్ అయిపోయింది కాబట్టి దాని ప్రకారం కనిపిస్తుంది ఇక మనకు. సో గర్ల్స్ కాలేజ్ దగ్గర అయితే ఏదో చిన్న గొడవ జరిగినట్టుంది. మగపిల్లలు ఎవరికి అరుస్తున్నారు, కట్టి తీసుకొని బెదిరిస్తున్నారు. ఈ పిల్లలు అయితే చాలా పరమ చండాలంగా అయిపోయినారండి. ఈ కాలంలో అయితే చాలా చండాలంగా తయారైపోతున్నారు పిల్లలు. తారకరామ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు. అన్నా క్యాంటీన్ చూస్తారా మన మదనపల్లిలో? ఇదేనండి మదనపల్లిలో అన్నా క్యాంటీన్, సంతగేట్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్. 5 రూపాయలకే భోజనం. ఈ అన్నా క్యాంటీన్లో ఎంతమంది భోజనం చేశారో నాకు కామెంట్ అయితే చేసేసేయండి. ఇదేనండి బ్యాక్ సైడ్ చూస్తున్నారా, షాహీ సూరత్ ఖజానా. నేను మామూలుగా అయితే ఇక్కడ ప్రమోట్ చేస్తూ ఉంటానన్నమాట ఇన్స్టాగ్రామ్లో అయితే. సో మంచి మంచి డ్రెస్ కలెక్షన్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి, ఇంకా కొత్త మోడల్స్ ఏవో వచ్చాయంట. మళ్ళీ చూద్దామా. అయితే ఇప్పుడు షాహీ సూరత్ ఖజానా దగ్గర ఉన్నామండి. ఆల్మోస్ట్ మనం ఇన్స్టాలో అయితే ఫేమస్ చేసాం కదా మన మదనపల్లిలో షాహీ సూరత్ ఖజానా. ఇప్పుడైతే ఇక్కడైతే ఉన్నాను అనమాట. ఈరోజు మన వ్లాగ్లో మొత్తం చూసేసేయండి మీరు. చూడండి మంచి మంచి డ్రెస్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా న్యూ స్టాక్ అయితే వచ్చిందట. చూడండి ఇక్కడ కొత్త కొత్త స్టాక్స్ అయితే వచ్చేసాయి. డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వచ్చి తొందరగా వచ్చి కొనేసేయండి. చూస్తున్నారా ఎలా తీసి వేసేసారో మొత్తము. మంచి లెహెంగాస్ అండి, బ్రైడల్ కలెక్షన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. మన మదనపల్లి అయితే ఎక్కడా ఉండదు ఇలాంటి కలెక్షన్ అయితే. బ్రైడల్ కలెక్షన్స్ చూస్తున్నాను బ్యాక్ సైడ్. సో నేను ఇవన్నీ వెయిట్ చేసి నేను ఇన్స్టాలో అయితే పెట్టాను, ఒకసారి దాంట్లో కూడా వెళ్ళి చూడండి. సో నేను మదనపల్లిలో ఇప్పుడు ఎక్కడెక్కడ తిరిగాను అనేసి మీకు చూపించడం. ఇదైతే చూస్తున్నారా, ఇది వచ్చేసి కమ్మగడ్డ స్ట్రీట్లో అయితే ఉందన్నమాట. కరూర్ వైశ్య బ్యాంక్ పక్కలో అయితే ఉంది. ఇక్కడ చూడండి సిటిఎం రోడ్ అయితే బ్లాక్ చేశారు. ఇక్కడ పెద్ద వెహికల్స్ అయితే వెళ్ళడానికి లేదు. ఇక్కడ జస్ట్ మనకు 2 వీలర్స్కి మాత్రమే అలౌడ్ ఉంది. ఇంకా జేసీబీ అయితే ఎక్కడైతే వర్క్ స్టార్ట్ చేసింది చూడండి. వానలో కూడా ఏం వానలేండి, చిరుజల్లులు పడినట్టు కొడుతుంది వాన. ఊరికే అట్లా పడేది మళ్ళీ ఆగిపోయేది. ఊటీలో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా చినుకులు పడతాయి కదా, అట్లా పడుతుంది మన మదనపల్లిలో అయితే వాన. ఈ రోడ్ అయితే రిపేర్ అయిపోయిందంటే భలే బాగుంటుంది. ఓ మై గాడ్, చిన్నగా ఈ బండి అయితే పొద్దుటి నుంచి ఇలాగే ఉందండి, అడ్డంగా పెట్టేస్తా. ఏం రా తిని అడ్డగాడు ఇలాగా బలిసినావా అన్నట్టు ఈ బండిని అయితే అడ్డంగా అయితే పెట్టేశారనమాట. ఇంకా స్ట్రైట్గా వెళ్ళొచ్చు అనుకుంటా. మార్నింగ్ అదంతా క్లోజ్, ఇప్పుడైతే ఈ సైడ్ అయితే ఓపెన్ చేశారు. ఈ చెట్టు మాత్రమే మిగిలిపోయిందండి సిటిఎం రోడ్లో. ఎవరైనా ఎక్కడి నుంచైనా షాపింగ్కి వస్తే మన మదనపల్లికి సిటిఎం రోడ్ అయితే ఒక అమ్మ నీడనిస్తుంది అంటారు కదా. సో అలా నీడనిచ్చే చెట్లు అయితే ఇక్కడ ఉండేవి. ఇక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళకి కొంచెం సంతృప్తి అనేది అయ్యేది, ఎందుకంటే నీడ ఉంది ఇక్కడ అనేసి. అలాంటి నీడ ఉన్న చెట్లని కొట్టేశారు. ఇంకా ఆ చెట్లు పోయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అయితే రోడ్ అయితే వేస్తున్నారండి. ఇప్పుడైతే చూడండి ఈ వెహికల్స్ రోడ్డు బ్లాక్ అవ్వడం వల్ల మదనపల్లి టోటల్ ఆఫ్ అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఈ రోడ్ మెయిన్ అయిపోయింది కదా. అండి రోడ్డు పరిస్థితి అయితే చూడండి. ఇప్పుడైతే కనుక వాన జోరుగా వచ్చిందంటే అబ్బబ్బబ్బా భలే ఉంటుంది అనుకోండి. ఎక్కడెక్కడ వాహనాలు వదిలేసి పరిగెత్తేస్తారు. ఎస్ఆర్ షాపింగ్ మాల్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు మనము. అలాగే జియో డిజిటల్ ఫేమస్ అయితే మనకు ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే మనకు అన్ని సిటిఎం రోడ్లోనే దొరుకుతాయండి. ఇప్పుడు అయితే మనకు ఎస్ఆర్ అయితే వచ్చిందనమాట షాపింగ్ మాల్. ఏనండి ఎస్ఆర్ షాపింగ్ మాల్ చూసేసేయండి. జియో డిజిటల్ వచ్చేసి ఇక్కడ మనకు ఎస్బీఐ బ్యాంక్ చూడండి, మన మదనపల్లికి పెద్ద బ్రాంచ్ ఇది. మదనపల్లి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రతి ఒక్కరు ఇక బిజినెస్ పైన అయితే చాలా పెద్ద దెబ్బ పడుతుంది కొద్ది రోజులైతే. ఎందుకంటే రోడ్డు వల్ల. ఈ రోడ్డు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. బాంబే బిగ్ బజార్ మన మదనపల్లి చాలా కాలం నుంచి ఉందండి. ఇది మన పెళ్లి కాకముందు నుంచి ఉంది. ఇది ముందు వచ్చేసి బర్మా బజార్ అనేసి ఉండేది. ఇప్పుడైతే బాంబే బిగ్ బజార్ అయితే అయిపోయింది అనమాట. ఏఎస్ఆర్ థియేటర్ మదనపల్లిలో ఆవారప్పన్ 2 మూవీ అయితే ఇక్కడ ఉంది. ఆవారప్పన్ ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు మన మ్యారేజ్ అయ్యి 2 months అయిందండి. అప్పుడు రిలీజ్ అయిందనమాట. ఇప్పుడు 19 years తర్వాత అయితే మళ్ళీ ఆవారా 2 అయితే వచ్చింది. ఆవారప్పన్ 2 వచ్చింది.
సో ఫైనల్గా అండి ఈరోజు అయితే వర్క్ అయితే ఇలా జరిగిపోయిందనమాట. ఇప్పుడు కూర్చొని డ్రెస్ అయితే స్టిచ్ చేసుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చూసేసేయండి. బాయ్.